హలో గాయస్, మనకి ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 2 రికార్డులను బద్దలు కొట్టేసి పక్కన కూర్చోబెట్టాడు. సో అవేంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే దీంట్లో కనుక ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇండియా టీంలో కనుక ఒకసారి చూసుకుంటే ఐపీఎల్ సీజన్స్లో మొత్తం కూడా 4000 రన్స్ని క్లియర్ చేసిన ప్లేయర్స్లో అది కూడా అత్యంత ఫాస్ట్గా క్లియర్ చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సురేష్ రైనా మాత్రమే. అయితే మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరు కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయారు. సో అయితే మరి ఈ రోజు మ్యాచ్లో ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో కనుక చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ సో ఈ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన కూర్చోబెట్టాడు. సో అయితే అంతకుముందు మరి చిన్నతలా చూసుకుంటే అంతకుముందు 4000 రన్స్ని క్లియర్ చేయడానికి 2870 బాల్స్ తీసుకున్నాడు. కానీ ఈ రోజు మరి మన సూర్య చూసుకుంటే కేవలం 2714 బాల్స్లోనే సో ఈ 4000 రన్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. అయితే దీంతో మరి మన ఇండియా టీంలో చూసుకుంటే మరి అతి వేగంగా 4000 రన్స్ క్లియర్ చేసిన బ్యాట్స్మెన్గా సూర్య ఉన్నాడు. అయితే మరి ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా ఈ లిస్ట్లో అంటే సో మరి సూర్య కంటే ఇంకా వేగంగా క్లియర్ చేసిన బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనకి క్రిస్ గేల్ ఉన్నాడు. కేవలం 1600 బాల్స్లోనే కంప్లీట్ చేసినట్టున్నాడు. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఈరోజు సూర్యకుమార్ యాదవ్. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి చిన్నతల. సో ఏదేమైనా సరే మరి దీంతో ఒక రికార్డ్ అయితే బద్దలైంది. సో దాని తర్వాత ఇంకో రికార్డ్ అని చెప్పాను కదా. సో ఆ రికార్డ్ వచ్చేసరికి మనకి అంతకుముందు రాబిన్ యూతప్ప మీ అందరూ తెలిసే ఉంటాడు. అయితే రాబిన్ యూతప్ప చూసుకుంటే వరుసగా 10 మ్యాచెస్లో 25 అబోవ్ రన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా వరుసగా 10 మ్యాచెస్లో 25 అబోవ్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. అయితే మరి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే మరి ఆ రికార్డ్ని ఈ రోజుతో సమ్మన్ చేశాడు. ఈరోజు 54 కొట్టాడు. సో దీంతో మరి రాబిన్ యూతప్ప రికార్డ్ని అయితే సమ్మన్ చేశాడు. సో అయితే మరి నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో కూడా ఇంకొక 25 అబోవ్ కనుక కొట్టాడు అంటే మరి రాబిన్ యూతప్ప రికార్డ్ కూడా బద్దలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరి నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మరి ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారో అయితే కింద కామెంట్ చేయండి.